అందరికీ నమస్కారం అండి. అవునను శక్తి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను కూడా బాగున్నాను. 6th మంత్ నిండిపోయింది. 7th మంత్కి వచ్చేసాను. బాగుంది, చాలా హ్యాపీగానే ఉన్నాను చెప్పాలంటే. ఇప్పుడు ఏంటి అంటే ఎప్పటిలాగే ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇది ఏంటి అంటే 6th మంత్లో నేను చేసిన యాక్టివిటీస్కి సంబంధించింది. 6th మంత్లో నేను కొన్ని పుస్తకాలు చదివాను, ఒక 2-3 యాక్టివిటీస్ చేశాను. నేను యాక్టివిటీస్ చేయడానికి ఇన్ని అని పెట్టుకున్నా ఇన్ని చేస్తాను. ఎందుకంటే ఏదన్నా ఒక అట్టముక్క చూసినా, ఏదన్నా ఒక పాత ఒక రకమైన డబ్బాలు లాంటి ఒక రకమైన ప్లాస్టిక్ డబ్బాలు ఒక 4 చూసినా నాకు లోపల నుంచి ఏదో ఒకటి క్రియేటివ్ వర్క్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకోసం నేను మామూలుగా పుస్తకాల్లో పజిల్స్, రీజనింగ్ పజిల్స్, లాజిక్ పజిల్స్, మ్యాథ్స్ పజిల్స్ అలాగా ఏదో ఒక పజిల్స్ ప్రకారంగా 2 పుస్తకాలు చేసిన. మిగతా క్రాఫ్ట్ వర్క్ కొంచెం గట్టిగానే చేశాను. అన్ని వీడియోస్ పెడతాను చూడండి. ఇది ఏంటి అంటే నాకు మామూలుగా సామెతలు, పొడుపు కథలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు పొడుపు కథలు అంటే చాలా ఇష్టం. పజిల్స్, ఇంకో ఈ రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం కానీ, బ్రెయిన్ వీటా సాల్వ్ చేయడం కానీ, ఏదన్నా పొడుపు కథలు, రిడిల్స్ అవి బాగుంటాయి కదా. అందుకే నేను మా ఆయన్ని ఒప్పించి మేమిద్దరం ఛాలెంజెస్ చేయడానికి కారణం కూడా ఎందుకంటే నాకు అలా చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. కిటీ పార్టీస్లో గేమ్స్ అవి బాగా ఆడతారు కదా, నాకు అలా ఇష్టం. అలాగే ఈ పొడుపు కథలు, సామెతలు ఉంటాయి. నేను కొంచెం మాట్లాడిన ఏమన్నా ఇప్పుడు నేను మామూలుగా ఎవరితోటన్నా సాధారణంగా మాట్లాడుతూ ఉంటే సామెతలు కూడా కొంచెం ఎక్కువగానే మాట్లాడతాను. ఈ మధ్యన ఏమన్నా కొంచెం తగ్గిందేమో కానీ నేను సామెతలు కొంచెం ఎక్కువే మాట్లాడుతూ ఉంటాను. అలాగే ఇంకా పొడుపు కథలు అంటే నాకు ఏ పొడుపు కథన్నా నేను చెప్పేస్తాను అనే అహంకారం నాకు కొంచెం ఉంది. నాకు చాలా అంటే నా బుర్ర అంత బాగా పనిచేస్తుంది, నేను అంత గుర్తుపెట్టుకుని సర్వసాధారణంగా ఇన్ జనరల్గా ఉన్న పొడుపు కథలు, ఇన్ జనరల్గా మరీ డీప్కి వెళ్ళి మరీ ఏదో అసలు అదేదో ఉంటుంది కదా, 3 కొలలు ఉంటాయి, ఒక కొలంలో పువ్వు పెట్టి అది చేస్తే డబుల్ అవుతుంది, ఇంక 2వ కొలలో పెట్టాలి, 3వ కొలలో పెట్టాలి, 3 ఈక్వల్గా పెట్టాలి. అలాంటి పజిల్స్ కూడా నేను తక్కువని చెప్పేస్తా. రెండు వరుసల్లో పక్షులు ఎగురుతున్నాయి, ఒక వరుసలో ఒక మొదటి వరుసలోంచి 2వ వరుసలో వస్తే దీనికి ఇది పెరుగుతుంది, ఇందులోకి వెళ్తే 2 సమానం అయిపోతాయి. ఇలాగ చాలా ఉంటాయి. ఇలాంటివన్నీ నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. నేను చాలా తక్కువ అని చెప్పేస్తాను. ఇప్పుడు అలాగే ఆ ఆత్రంతో ఈ పొడుపు కథల పుస్తకం, సామెతలు, సూక్తుల పుస్తకం నేను తెప్పించుకున్నా. వీటితో పాటు కొన్ని శతకాలు కూడా. ఇవన్నీ మా వారి స్నేహితుడు శివ అని అన్నయ్య, తను షాప్కి వెళ్ళి కొని అక్కడి నుంచి విజయవాడ నుంచి కొరియర్ చేసి న్యూఢిల్లీ పంపించాడు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మరి వెళ్ళి కొనడం ఒక ఎత్తు, పాపం దొరకలేదు కొన్ని పుస్తకాలు. వెళ్ళి కొని పని కట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి అవన్నీ మోసుకొచ్చి పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి కొరియర్ కూడా చేశారు. నేను శతకాలు చదువుదాం అనుకున్నాను. ఆ శతకాలు కూడా కొన్ని దొరకలేదు, దొరికినవి అయితే అన్నయ్య పంపాను. ఈ సందర్భంగా అన్నయ్య ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ పొడుపు కథలు అన్నీ మన పొడుపు కథలే. నాకు చాలా కొన్ని కొత్త రకం పొడుపు కథలు కూడా ఉన్నట్టు అనిపించాయి అన్నమాట. అంటే ఏముంటాయి కదా, ఏమంటారు దాన్ని, కోడి కాని కోడి పకోడి, అలాగ బోల్డ్ ఉన్నాయి ఇందులో. అలాగే ఇందులో ఏంటి అంటే పొడుపు కథలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, సూక్తులు ఉన్నాయి. ఇదేంటంటే వసుంధర పబ్లికేషన్స్ వాళ్ళు ఏమంటారు దాన్ని పబ్లిష్ చేసిన పుస్తకం అనమాట. ఇది విజయవాడలోది. ఇందులో ఏంటంటే కొన్ని సూక్తులు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని పొడుపు కథలు చదువుదాము. ఇక్కడ ఏంటి అంటే ప్రశ్న ఇలా ఉంది, సమాధానం పక్కనే ఉంది. మామూలుగా అయితే ప్రశ్న ముందర వెనకాల అలా ఉంటుంది అనుకున్నాను నేను. ఇది ఇలా ఉంది. ఇలా మొదటి ఇక్కడ పొడుపు కథ ఉండి సమాధానం కూడా ఇక్కడే ఉంది. ఇలాగ కొన్ని పొడుపు కథలు, కొన్ని సూక్తులు, కొన్ని సామెతలు ఉన్నాయన్నమాట. నేను అన్నీ చదవను, ఎందుకంటే ఏకంగా ఇది ఎన్ని పేజీలు ఉంది, 64 పేజీలు ఉంది. 64 పేజీలు చదివితే మీకు చిరాకు వస్తుంది. మామూలుగా నాకు కనిపించిన పొడుపు కథలు చదువుతాను. అరచేతి పట్టాన్న 60 వాకిళ్ళు అర్థమాట. అదే చూడండి, అరచేతి పట్టాన 60 రాత్రులు అంటే జల్లెడు. అంటే జల్లెడు ఎంతమందికి తెలుసండి? ఈ తరం వాళ్ళకి చాలామందికి తెలియదు కదా, చిల్లు ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసం. ఇప్పుడు ఇంటింటికి ఒక నల్లోడు, మసిగుడ్డని అంటారట. ఇంటింటికి ఒక నల్లోడని. ఇంటికి అందం అంటే గడపట. బాగుందండి. ఊరందరికీ ఒకటే దీపం, చంద్రుడు. ఎందరెక్కినా విరిగిపోదు. భూమి ఎంతమంది ఉన్నా అదే విరిగిపోదు కదా. ఎటు చదివినా ఒకే కవి, వికట కవి. కట్టుకుని పెట్టుకునేది పూలమాల. కట్టుకుని పెట్టుకుంటాం కదా, ఒక స్తంభానికి
4 దొంగలు. లవంగం ఉంటుంది కదా, లవంగానికి 4 కొమ్ములు ఉంటాయి కాబట్టి బేబీ కదులుతుందండి. నేను పొడుపు కథలు చదువుతుంటే అదే నాకు కొంచెం అనిపించింది. కొన్ని పనులు చేస్తున్నప్పుడు, ఇలా క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏమన్నా కొన్ని స్తోత్రాలు చదువుతున్నప్పుడు కానీ నాకు లోపల నుంచి మూమెంట్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చింది నిజంగా. సరే, నా అర్థం నాది. కొండకు కొడవల్లట అంటే చింతకాయలు. గాలి కన్నా వేగంగా వెళ్ళేది మనసు. చిన్న మిద్దెలో చింతపండు అంటే గులిమి, అంటే చెవుల్లోంచి వస్తుంది కదా గులిమి, అది అందులో చిన్న మిద్దెలో అంటే చిన్నగా ఉంటుంది కదా, అందులోంచి అబ్బో చింతపండు బాగుంది. పిల్లల్ని పొయ్యి మీద పెట్టి తల్లుల్ని పొయ్యిలో పెట్టింది కంది పంట. అబ్బో, పిల్లల్ని పొయ్యి మీద పెట్టి తల్లుల్ని పొయ్యిలో పెట్టింది. పిల్లల్ని పొయ్యి మీద పెట్టడం అంటే పొయ్యి మీద పెట్టింది, తల్లిని పొయ్యిలో పెట్టింది. అంటే కర్ర పొయ్యిలో పెడతాము, కందిపప్పును ఉడకబెడతాం కదా, అలాగా. బాగుందండి. సరే, పువ్వుల్లో అందరికీ పనికొచ్చే పువ్వు పత్తి పువ్వు అట. పూజకి పనికిరాని పువ్వు, పడతలు మెచ్చే పువ్వు. పూజకి పనికిరాదు మొగలి పువ్వు. బాగానే ఉన్నాయి ఇవి. మా ఊరెద్దు మీ ఊరికి రాదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. బొక్కన గిలక అట. అంటే మా ఊరెద్దు మీ ఊరికి రాదంటే బొక్కనట, మీ ఊరెద్దు మా ఊరికి రాదంటే గిలకట. మా తాత అడవిలోకి ఒక ఎద్దుని తోలుకెళ్ళి 2 ఎడ్లుగా చేశాడు. ముఖం పుల్లాట. ఇది నాకు అర్థం కాలేదండి, నాకు తెలియదు కూడా యాక్చువల్లీ. మా అవ్వ పోతా పొదలో చెయ్యి వేసింది. ఒక్కాకట. పోతా పొదలో చెయ్యి వేసిందా? మీసాలయ్య మిద్దెక్కితే ఎలుకరాజు ఎదిరిపడ్డట. మీసాలయ్య మిద్దెక్కితే ఎలుకరాజు అంటే ఎలుక మిద్దెక్కితే ఎలుకరాజు పిల్లి సరిపోయింది. ఎలుకరాజు అంటే మరి పిల్లే కదా. ముక్కు నలుపు, వడలంతా ఎరుపు. గురువింద గింజ. డాక్టర్ వచ్చారా, సూది వేశారా, కాసులు ఇస్తే పారిపోయారా. దోమ. 3 అన్నదమ్ములకి ఒకటే ఇల్లు, ముంజికాయ. ఎందుకంటే ముంజికాయలు 3 చిల్లులు ఉంటాయి కదా, అందుకోసం. సముద్రంలో మునిగిపోతుంది చేప కాదు, ఏమది. సముద్రంలో మునిగిపోయేది నది మునిగిపోతుంది కదా. మొదట చప్పున నడుము పుల్లన చివర కమ్మన. మొదట చప్పన, నడుమ పుల్లన, చివర కమ్మన. అంటే పాలు, పెరుగు, నెయ్యి. అంటే మధ్యలో పెరుగు అంటే పులుపుగా ఉంటుంది. మనకి పాలు కానీ పాలు పులుపుగా ఉండవు, చప్పగా ఉంటుంది. నెయ్యి కమ్మగా ఉంటుంది కదా. బాగుంది. వగలాడి రాణికి వాకిట్లో కాపల. నాలుక. ఎర్రని రాజ్యం, నల్లని సింహాసనం. ఒక రాజు ఎక్కితే ఒక రాజు దిగుతాడు. దోశలట. అంటే ఒక దోశ వేసి ఇంకొక రోజు తీస్తాం కదా, అందుకు. ఇది కొత్తగా పెట్టినట్టున్నారండి. రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. తలుపు తీస్తే వస్తుంది, వేస్తే పోతుంది, అంతే కదా. చాలండి, ఇంకా మీకు విసుగొచ్చేస్తుంది. ఇంకా సూక్తులు అది చెప్పాను కదా. ఇప్పుడు అంగట్లో అరువు, తల మీద బరువు. ఇవి సామెతలు అనమాట. పైగా వీళ్ళు హైటెక్ సామెతలు అని పెట్టారు. అచ్చమ్మ పెళ్లిలో బుచ్చమ్మ శోభనం. అనువుగాని చోట అదుగులు మనరాదు. అనుమానం పెనుభూతం. అతిహాస్యం బట్టబయలు. అతి వినయం ధూర్త లక్షణం. అతుకుల కాపురం చితుకుల వంట. అనుకున్న పని అంగవస్త్రంతో అయినట్లు. అనుమానం ప్రాణ సంకటం. అయిన పెళ్ళికి మేళ. అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు అంటారు మా నాన్న. 60 పూర్ణం. అరిసెలు 6 నెలల రోగం బయటపడుతుంది. అరిసెలు 6 నెలల రోగం బయటపడుతుంట. ఆడశోకం మోగరాగం ఒకటే. అల్లుడితో భోజనం, కొడుకుతో చదువు. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అంటారు కదా, అలాగా ఆకార పుష్టి నైవేద్య నష్టి అని కూడా వచ్చింది. నాకు సామెతలు అంటే బాగా ఇష్టం అండి. అప్పులేని గంజి గరిటెడే చాలు. అంటే అప్పు చేయకుండా నువ్వు ఒక గరిటె గంజి తాగినా చాలు. బాగుంది. ఆరోగ్యానికి 6 ఎడ్లు 3 దొడ్లు. అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? ఎందుకంటే ఆగదు కదా. అది రాజు తలుచుకుంటే కొరడాకి కొదవేంటి అంటారు. అధికారం బంగారు గొలుసుల పంచరం. ఇవి కొన్ని పాతవి, కొన్ని అడుక్కు తినేవాడికి 66 కూరలు. అడగనిదే అమ్మైనా పెట్టదు. అత్త అప్పు తీరి, అల్లుడు భ్రమ తీరి. అంటే జరగని వాటి గురించి చెప్పినట్టు అనమాట.
ఇలాగే ఇవి కొన్ని. ఇంకా సూక్తులంటే అందమైనవేవి అధికంగా ఉండవట. మార్పు ఖచ్చితం, అభివృద్ధి సంగతే చెప్పలేమట. అభివృద్ధి జీవన చలన సూత్రం. మానవ ప్రగతి నమ్మకంగా కాదు పొరపాటుగా జరుగుతుందట. అంటే కావాలని చేది ఏదో చేద్దాం అనుకుంటే పొరపాటుగా జరిగిపోతుంది. కష్టజీవికి ఆ చివర ఈ చివర కాపు కాసేవాడు కవి. అంటే కష్టజీవి అంటే వి కదా. కాని కాలం వస్తే పైబట్టే పామై కరుస్తుంది అదే అంటారు కదా. ఏదో మనకి వేదం సినిమాలో ఉందనుకుంటా, అదృష్టం బాగోకపోతే అటువంటి తిన్న పళ్ళు ఇరిగిపోతుందని. కాలాన్ని మించిన నియంత లేదు. మరి కాలం అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుంది కదా. విజయానికి వేల మంది తండ్రులు ఉంటారు, ఓటరు మాత్రం అనాథ. అంటే ఓటమి ఎప్పుడు అనాథే కదా. బాగానే ఉన్నాయండి సూక్తులు కూడా. ఎక్కడ జీవితం ఉంటుందో అక్కడ ఆశ ఉంటుందట. జీవితం ఒక అసాధారణ వ్యాపారం. నీ రోజువారీ జీవితమే నీ దేవాలయం మతం. ఒక పని, ఒక నిద్ర, కొంచెం ప్రేమ, అంతే, అదే జీవితం. నాని ఏదో చెప్తాడు కదా, చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక మనిషి, బతకడానికి ఒక ఆశ ఉంటే మతివరుపుతో సంబంధం ఏం లేదు. అలా ఉంది ఇది. పుస్తకాలు లేకుండా నేను బ్రతకలేను. మంచి పుస్తకాలు చెడ్డ పుస్తకాలు అని లేవు. మంచిగా రాసిన పుస్తకాలు చెడ్డగా రాసిన పుస్తకాలు మాత్రమే ఉంటాయి. ఇది బాగుందండి. అంటే మరి నేను కూడా పుస్తకాలు రాస్తారు కదా, అందుకే నాకు అలా. పుస్తకం మాత్రమే శాశ్వతం. నిన్ను బాగా ఆలోచింపజేసే పుస్తకాలు, నీకు బాగా మేలు చేసే పుస్తకాలు. సాహిత్యం ఒక ఊహా ప్రపంచం. నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచెరగదు అంటారు కదా. అలాగా భోజనానికి రుచికరం చేసేది ఆకలి, భోజనాన్ని రుచికరంగా చేసేది ఆకలట. భయం, భయపడే దేవత కన్నా భయపడని మూర్ఖుడు మేలు. భయం అజ్ఞానం నుంచి తలెత్తుతుంది. భయపడ్డం అంటే అజ్ఞానంలో ఉండడం అని. ప్రపంచంలో మొదటిగా దేవుని సృష్టించింది భయమే. మనసు ఉంటే మార్గం ఉండకపోదు. మనసు స్వేచ్ఛాజీవి, బుద్ధి నియంత. ఇంకా చాలండి. ఇవి సూక్తులు అన్నమాట. ఇలాగ కొన్ని పొడుపు కథలు, కొన్ని సామెతలు, కొన్ని సూక్తులు నా 6th మంత్లో నేను ఉత్తరే సరదాగా అలా చదువుకున్నాను. ఇప్పుడు కూడా ఇంకొక వంకతో చదివాను. నాకు తెలిసింది ఖచ్చితంగా బేబీ కదిలింది తెలుసా. నా ఆత్రం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. సరే, ఈ వీడియోకి అయితే ఇంతే. కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో చూస్తే కనుక నేను ప్రెగ్నెన్సీ సిరీస్లో మిగతా వీడియోస్ చేశాను, అవి కూడా ఒకసారి వెళ్ళి చూసి మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.